అందరికీ సమానంగా ఇవ్వడం వల్ల అఫ్కోర్స్ తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు వాళ్ళకి ఎంత డబ్బులు ఇచ్చినా వాళ్ళు ఈనాడు స్వామి ఇట్లా మాట్లాడతాడు. గవర్నమెంట్ ఏదైనా వెల్ఫేర్ స్కీమ్స్ లబ్ధిదారులని చూసుకొని ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా అందరికి సమానంగానే ఇస్తుంది కదా. హాయ్ ఫ్రెండ్స్, ప్రదీప్ చింత. ఈయన వీడియోస్ నేను చూస్తూనే ఉంటాను. ఈయన డాక్టర్ అంట, అమెరికాలో ఉంటారంట. అది నాకైతే తెలియదు, కానీ వీడియోస్ మాత్రం చూస్తాను. ఎందుకంటే అప్పుడప్పుడు నాకు కొన్ని షాకింగ్ అనిపిస్తుంటుంది. అప్పుడప్పుడు నాకు ఈరోజు ఏమనిపించిందంటే, ఆయన వీడియో చూస్తుండగా ఆయన మాట్లాడుతూ మన గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏమన్నాడంటే, మన గవర్నమెంట్ ఉన్నప్పుడు లబ్ధిదారుల్ని మిగతా పార్టీ వాళ్ళను కూడా సమానంగా డబ్బులు ఇవ్వడం వల్ల అన్నాడు. నాకు అక్కడితో ఇంకా ఏదో అనిపించింది. ఇంకా కట్ చేసి బాగా ఆలోచించాను. ఏంటి ఆలోచన విధానం ఏంటి ఇలా ఉంది? అసలు గవర్నమెంట్స్ ఇలా కూడా పనిచేస్తాయా? ఒక పార్టీ అధికారంలో వచ్చిందనుకోండి, అందరు ప్రజల కోసం వాళ్ళు వర్కౌట్ చేయాలి. వెల్ఫేర్ స్కీమ్స్ ఏదైతే ఉందో ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేసి ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా అందరికీ సమానంగా ఇవ్వాలి కదా. ఎందుకంటే అందరి నుంచి కదా ట్యాక్స్ వస్తుంది. అలా కాకుండా ఒక పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తన పార్టీ వాళ్ళకి సేమ్ స్కీమ్కి సంబంధించి ఎక్కువ డబ్బులు ఇచ్చి వేరే పార్టీ వాళ్ళకి తక్కువ డబ్బులు ఇస్తారా? ఏమో నాకు తెలియదు. ఈయన ఇలాగ అంటుంటే ఒకవేళ ఇలా కూడా జరుగుతుందో ఒకసారి కామెంట్ చేయండి మీరు కూడా. ఎందుకంటే వాళ్ళు ఏదైనా వెల్ఫేర్ స్కీమ్ని అనౌన్స్ చేశారనుకోండి, ముందుగా ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేస్తారు. అందరికీ సేమ్ బెనిఫిట్ వస్తుంది, అందరికీ సేమ్ డబ్బులు వస్తాయి. ఈ పార్టీ వారికి కొంచెం ఎక్కువ డబ్బులు వచ్చి ఆ పార్టీ వాళ్ళకి కొంచెం తక్కువ డబ్బులు వస్తే అది పెద్ద న్యూసెన్స్ అయిపోద్ది, పెద్ద న్యూస్ అయిపోద్ది. గవర్నమెంట్స్ ఇలా పనిచేయవు కదా. అదేంటి స్వామి ఇంత ఇలా ఆలోచిస్తారు మీరు?